గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా వరకు మనం ఒకప్పటి కాలంలో కనుక చూసుకున్నట్లయితే భర్త చనిపోయిన స్త్రీలకు కొన్ని కట్టుబాట్లు ఖచ్చితంగా ఉండేవి. అవి ఇప్పుడు అంటే కొంతమంది పాటిస్తున్నారు, పాటించట్లేదు. ఈ విధానాన్ని పక్కన పెడితే ఎంత కఠినంగా అంటే సతీ సహగమనం అని చెప్పి భర్త చనిపోయినప్పుడే ఇంకా భార్య కూడా ఇంకా జీవితం వద్దు అనే రకంగా ఆచరించిన విధానాలు చూసాము. ఇప్పుడు ప్రస్తుతం అంత కఠినమైన విధానం ఆచరించకపోయినప్పటికీ మగవారి విషయానికి వస్తే మాత్రం చనిపోయిన వెంటనే మళ్ళీ పెళ్లి చేసుకోవడం, వయస్సు ఎంత అనేది అనవసరం. ముసలి వాళ్ళైనా సరే, ఎంగేజ్లో ఉన్నా సరే, ఖచ్చితంగా భార్య చనిపోయిందంటే ఆ మనిషికి ఖచ్చితంగా వివాహం అవసరం. లేదంటే అంటే ఆయనకు తోడు ఎవరు చేసి పెడతారనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తారు. కానీ ఈ ద్వితీయ వివాహం ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి అది చాలా పెద్ద తప్పు, మహాపాపం అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఉందా ఆడవారి విషయంలో ద్వితీయ వివాహం అనే ఒక విధానం ఉందా శాస్త్ర ప్రకారంగా? మొట్టమొదట సతీ సహగమనం అనేటువంటిది ఎవరో పెట్టింది కదండి, తమకు తాము పెట్టుకున్నది ఆడవారే. ఎందువల్లనంటే తురుష్కులు దండయాత్ర చేసేటువంటి పరిస్థితులలో ఈ అందరినీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి నాశనం చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో భర్త లేకపోతే నన్ను ఇంకొక మగవాడు చూడకూడదు, ఇంకొకటి దృష్టి నా మీద పడకుండా ఉండాలంటే నేను కూడా భర్తతోటి వెళ్ళిపోతేనే ఇక్కడితోటి అయిపోతుంది. నేను కనుక బ్రతికున్నట్లయితే 10 మంది 10 రకాలుగా చూసేవారే ఉంటారు మినహాయిస్తారే ఆడుకూతురు కష్టపడుతుంది ఏదన్నా ఉపకారం చేద్దామనే ఉద్దేశంతో ఎవరు ఉండరు. ఒకవేళ అలా ఎవరైనా ఉపకారంగా ఉన్నా చూసే నాలుకలు వాళ్ళిద్దరికి ఏదో ఒక అవినాభావం లేనిదే ఎందుకు ఉపకారంగా ఉంటారు అంటే ఎటు చూసినప్పటికీ కూడా అక్కడ అనుమానానికే దారి తావి ఉంది. కానీ అర్థం చేసుకుని ఏదో ఒకరికొకరు తోడుగా ఉన్నారా, ఆ అమ్మాయి కష్టపడుతుంది కాబట్టి అతను ఏదో కాస్త నిలబడి ఉన్నాడు అనే ఒక ఉద్దేశంతో ఆలోచన ఎవరికి రాదు. రామదాస్ సినిమాలోనే మనం చూసాం కదండి, ఆ జైల్లో ఆయన ఉంటే ఈమె అటు ఇటు తిరుగుతుంటే గోదావరి దగ్గరికి వెళ్ళి వస్తుందో ఇంకా దేనికి వెళ్ళి వస్తుందో రకరకాల మాటలు మాట్లాడుకోవడం మనం చూసాం. అటువంటిది నోరు అనేటువంటిది ఎప్పుడు కూడా చాలా స్వేచ్ఛ కలిగినటువంటిది, దానికి ఏం తోస్తే అది మాట్లాడటానికి వీలుగా ఉంటుంది. సరే, అదే నోరు నాలాంటి వారి దగ్గర మాట్లాడితే బయటికి తీసి నాలుగు కట్ చేయటమో నాలుగు మీద వాత పెట్టడమో చేస్తాం, అది వేరే విషయం. ఆ విషయం తెలిసి కొంతమంది నోరు మూసి కూర్చుంటున్నారు ఇప్పుడు. ఇది ఒకటైతే. 2, పురుషులకి ఆడవాళ్ళకి చాలా తేడా ఉందమ్మా. ఏంటండి? భార్య చనిపోతే అతనికి 60 ఏళ్ళు వేసుకుందాం, 60 సంవత్సరాలు ఉంటాయి. కోడలు ఎన్ని రోజులు ఇంట్లో అన్నం పెడుతుంది? ధర్మం మాట్లాడదాం, పెడుతుందా? ఆయన లేవలేడు, అతనికి ఇబ్బంది, ఏదో హెల్త్ ప్రాబ్లం, అమ్మ ఇతనికి వేడి నీళ్ళు పెట్టాల్సి వస్తుంది, స్నానానికి తినటానికి వండి పెట్టాలి, 1-4 సార్లు టీ ఇవ్వాలి. ఆమె చేయగలుగుతుందండి? చేయలేదు. ఎందువలన అతని పరిస్థితి అతని ఒంటి మీద కాస్త బట్ట అటు ఇటు జరిగితేనే చూసుకోలేని పరిస్థితి కావచ్చు. మేబీ తనని తాను తప్ప ఎవరు చూసుకోలేరుగా. అటువంటి స్థితిలో తనకు తోడు అవసరం కాబట్టి వివాహం చేసుకుంటున్నారు. అది ఒక రకంగా అయితే, ఇంకొంతమంది వివాహం అవసరం, శరీర సుఖానికి అవసరం అని చెప్పి కొంతమంది చేసుకుంటున్నారు. దాని గురించి మనం మాట్లాడద్దు అసలు అంటే ఎందుకు అనేటువంటి దానికి మూలం. అలాగే స్త్రీకి కూడా వివాహం చేసుకోవటం అధర్మం అనేటువంటిది లేదమ్మా. ఎందువల్లనంటే ధర్మము స్త్రీకి ఒక రకంగా, పురుషుడికి ఒక రకంగా లేదు. ధర్మం ఎప్పుడూ ఒకే రకంగా ఉంది. లక్షల సంవత్సరాల నుంచి ముందు, లక్షల సంవత్సరాల తర్వాత కూడా ధర్మం మారదండి. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు అనేది ఎంత నిజమో, పడమర అస్తమిస్తాడనేటువంటి ఎంత నిజమో, ఖచ్చితంగా అలాగే ధర్మం ఒకే రకంగా ఉంటుంది. నిన్న ఎక్కడో విన్నా, 100కి 90 మంది మగవాళ్ళు ఆడవాళ్ళతో అంటే పెళ్ళైన తర్వాత 100కి 90 మంది మగవాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారని చెప్పి అన్నారు. ఈ 100కి 90 మంది తప్పులు చేసేది ఎవరితో? అంటే 190 మంది ఆడవాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు.
చాలా చక్కగా చెప్పారన్నమాట. ఇది మాట్లాడుతుంది ఊరుకోండి గురువుగారు, 190 మంది మగవాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారండి ఆవిడ. 190 మంది వివాహ పెళ్ళైన మగవాళ్ళు తప్పులు చేస్తున్నారు అని అంటే అవతల ఉన్నది ఎవరు మరి? ఇంకొక మగవాడు కాదు కదా. చెప్పగానే చెప్పారు. ఎందుకు ఇట్లా? సో ఆడవాళ్ళకి అయినప్పటికీ కూడా తన జీవితం తనకు ఉంటుందమ్మా. ఇప్పుడు పిల్లలు, చిన్నపిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి, భర్త చనిపోయాడు, పెళ్లి చేసుకోవద్దు అని ఎందుకంటారు తెలుసా అసలు? ముందు చెప్పండి. అంటే వచ్చిన వారు అటు మగవారైనా సరే ఆడవారైనా సరే పిల్లలకు ఈవిడకు భార్యగా భర్తగా ఉండగలుగుతారు కానీ పిల్లలకు తల్లిదండ్రిగా ఉండలేరు. అదొకటైతే ఒకవేళ భర్త చనిపోయాడు, వివాహం చేసుకుంటే అవతల వాడు మంచివాడు అనుకోండి, పిల్లల్ని జాగ్రత్తగా చూస్తాడు, ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కాదనుకోండి, నీ మొదటి మొగుడుతో కూడా నువ్వు ఇలానే ఎదిరించి మాట్లాడేదానివే. అంటే భర్త చనిపోయి ఒక రకమైనటువంటి మానసిక బాధలో ఉంటే ఆ తర్వాత వివాహం చేసుకున్న తర్వాత ఇతరు వచ్చి మాట్లాడే మాటలు ఉంటాయి, మెంటల్గా టార్చర్ అవుతాయి మనిషిని. అప్పుడు ఆడవాళ్ళకి తెలియకుండా సైకో అనేటువంటి ఒక తత్వం ఏర్పడుతుంది. ఆ బాధ మొత్తం పిల్లల మీద చూపిస్తారండి. పిల్లల్ని కొట్టడము, తిట్టడం, మొరటము చూపిస్తూ ఉంటారు. ఈ కారణాల చేత అవతల వచ్చేటువంటి మగవాడు కావచ్చు, తన చుట్టూ ఆడది కావచ్చు, సరియగు మార్గంలో అక్కడ పడే కష్టం అర్థం చేసుకోకుండా కనుక ఉంటే కుటుంబాలు ఇంకా అంతకు మించి నాశనం అయిపోతాయి. అంతకన్నా వివాహం చేసుకోకపోవటమే ఉత్తమము అనేటువంటి స్థితి తీసుకొచ్చారు. కానీ ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవడానికి అర్హత లేదు, మగవాళ్ళకి మాత్రమే అర్హత ఉంది అనేటువంటిది ఇప్పుడు అయిన దానికి అందానికి మన వాళ్ళు ప్రధానికి కూడా ఏదో ఒకటి వేలెత్తి చూపించాలి. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేస్తున్నారు. తప్పది. నీకెంత ఆలోచన ఉంటుందో వాళ్ళకి అంతే ఆలోచన ఉంటుంది. ఒక పురుషుడు లేకుండా స్త్రీ ఉండలేదు, స్త్రీ లేకుండా పురుషుడు ఉండలేదు, వాళ్ళిద్దరూ కలిస్తే అసలు ఉండలేరు. అలానే ఉంది కదమ్మా, కాదా? అంటే నేను ఎటకారంగా ఉండేవాళ్ళు ఉంటున్నారు అందరూ మాట్లాడటం గురించి కదా నేను అనేది. ధర్మతత్వం, ధర్మతత్వం. ఆ ధర్మం అనేటువంటిది నువ్వు నా పురుషుడికి మాత్రమే ధర్మం, ఆడదానికి ధర్మం లేదు నువ్వు అనుకుంటున్నావు. అది చాలా తప్పు అంటున్నా. ఇద్దరికీ ఒకటే ఉంది, ఇద్దరికి ఒకే రకమైన విధానం ఉంది. కాకపోతే అంటే కొంతమంది ఆడవాళ్ళు నా భర్త చనిపోయాడు కాబట్టి నాకు ఇంకొక పురుషుడితో అవసరం లేదు, నేను ఇలానే ఉంటా, ఎవరు ఎన్ని అనుకున్నా పర్లేదు అని చెప్పి వాళ్ళకే వాళ్ళు శిక్ష వేసుకుంటూ గుండు చేయించుకొని మొహాన్ని బొట్టు లేకుండా తెల్ల చీర కట్టుకొని శేష కుటుంబం మొత్తాన్ని కూడా శేష జీవితాన్ని అలా గడిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలా కొంతమందికి నేనైతే వివాహం చేసుకోమని చెప్పానండి. ఎందుకమ్మా, నీ పిల్లలు ఉన్నారు, రేపొద్దున వాళ్ళకి ఏ పరిస్థితులలో కూడా నీపై అభిప్రాయం రాకూడదు, అనుమానం రాకూడదు. ఎందుకు వస్తుంది గురుగారు అన్నాడు. పాప చాలా ఎందుకు వస్తుంది గురుగారు అంటే, ఇది కలికాలమమ్మా, కలియుగంలో బ్రతుకుతున్నాము. తల్లి కొడుకులు కూడా ఇప్పుడు కొంతమందిని చూస్తే తల్లి కొడుకుని చూస్తే తల్లి కొడుకులాగా అనిపించరు. ఆ అమ్మాయిని చూస్తే 30 ఏళ్ళు ఉంటాయి, వాడు చూస్తే 18 ఏళ్ళు ఉంటాయి, తల్లి కొడుకులాగా అనిపించరు. అలా తల్లి కొడుకులు గదిలో కూర్చున్నా ఏకాంతంగా మాట్లాడుకోకూడదమ్మా ఈ కలికాలంలో. తల్లి కొడుకులు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నా వాళ్ళని అనుమానించేటువంటి రోజులు ఇవి. తండ్రి అనుమానిస్తాడు ఎవరో అనుకొని, అటువంటి రోజులు ఇవి. కనుక ఏ స్థితిలో కూడా నువ్వు ఏ మనిషితోటి మాట్లాడుతున్నా నీ గురించి చెడుగా రావద్దు. నువ్వు దాన్ని నిరూపించుకోగలవా? నేను గుండు చేయించుకున్నానండి, మొహాన్ని బొట్టు లేదండి, తలచేరు కట్టుకున్నానండి, అంతవరకు నువ్వు నిరూపించుకుంటావు. అంతకుమించి నువ్వు నిరూపించుకోలేవుగా. నీకు ఎవరో నీ కుటుంబానికి నిజంగా నిస్వార్థంగా ఉపకారంగా ఉన్నారు. నీ కొడుకు రేపు అలానే ఉంటారని నమ్మకం ఏంటి? నీ కొడుకు అనొచ్చు, నువ్వు మీ చిన్నప్పుడు 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి మీ నాన్న చనిపోతే మీ అమ్మ అలానే ఉంది కదా, ఏం కష్టపడుతుందని చెప్పి నేను ఇంత చదివించింది, ఎవరో ఒకళ్ళు ఉపకారం లేకపోతే ఆటోమేటిక్గా పిల్లవాడి చెవులు నెగుతూ పడుతుంది. చాలా చాలా చూస్తున్నాం ఇటువంటి వస్తాయి తల్లి. కాబట్టి నువ్వు నిజాయితీగా ఉండాలనుకుంటున్నావు, కానీ ఈ లోకం నిన్ను అలా ఉండనివ్వదు, నిందలు వేస్తుంది, నిన్ను ఆత్మహత్య చేసుకునే వరకు తీసుకొస్తుంది. అటువంటి స్థితి తీసుకొస్తే జనాలు ఎవరు కూడా అయ్యో పాపం అనరు. అది తప్పు చేసింది కాబట్టి తట్టుకోలేక సూసైడ్ చేసుకుందని అంటారు, అంతేగాని నీ పిల్లల్ని తప్పుడు దాని కొడుకులనే అంటారు. హాయిగా ఇంకో పెళ్లి చేసుకోమ్మా, నీకు నచ్చినట్టు నీ జీవితం ఉండు,
ఇలాంటి పరిస్థితి అంటే ఇది కలియుగంలో బ్రతుకుతున్నాం మనం. ఓ 40 ఏళ్ల క్రితం బ్రతకట్ల, 40 ఏళ్ళ తర్వాత యుగం ఇది. 90కి ముందు బ్రతకట్ల మనం, 90 తర్వాత యుగంలో బ్రతుకుతున్నాం. కాబట్టి ఇలా ఉంది అంటే నువ్వు ఎదగలేవు, నీ కుటుంబాన్ని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోలేవు, నీ పిల్లల మనసులో నువ్వు చక్కటి తల్లిగా ఉండలేవు. నిర్మోహమాటంగా చెప్పేశా. తప్పు కాదా అంది. తప్పే. ఇలా మీరు ఉన్నారు, 10 మంది 10 రకాలు మాట్లాడతారు, అది తప్ప కదా? వాళ్ళ నోరు మీరు ముయించగలుగుతున్నారా? పెళ్లి చేసుకోమా చక్కగా, అయిందేదో అయిపోయింది. ఇకపై మంచి జీవితానికి నీకు భగవంతుడు నీ నుదుటిని ఇక్కడికి నాశనం అయిపోయి రాయలేదుగా. మోడు కూడా ఏం చేస్తుందండి? చిగురిస్తుంది. కాబట్టి నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం నిన్ను అర్థం చేసుకునే మనిషి, నీ జీవితంలోకి వచ్చేటువంటి మనిషి నిన్ను, నీ పిల్లల్ని అర్థం చేసుకుంటాడు అనుకుంటే అటువంటి వ్యక్తిని చక్కగా చూసి పెళ్లి చేసుకోమ్మా. ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉండు, నీ పిల్లలకే నువ్వు సంతోషంగా ఉంటారని చెప్పి నేనే చెప్పా. అందులో ఏదైనా తప్పు ఉంటే అది నాకు వస్తుందమ్మా. ఎందువల్లనంటే కలి అనేటువంటి వాడు ఎలా ఉంటాడంటే ధర్మంగా ఉండేవాడిని ఉండనీడు. ఎంతోమంది ఇప్పుడు ఎవరిదాకో దేనికండి, మనం ఎంతోమందిని చూస్తుంటాం, ఆడవాళ్ళని, భర్త లేని వాళ్ళని చూస్తుంటాం. నుదుటి మీద బొట్టు పెట్టుకుంటారు, చక్కగా ఉంటారు నీట్గా. వాళ్ళు వచ్చి పెళ్ళిలో అక్షతలు వేస్తుంటే అంటే వాళ్ళు కాస్త వాళ్ళ హావభావాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళు పెళ్ళిలో ముందు వచ్చి అక్షతలు ఏమంటారు. అలానే నుదుటిని బొట్టు లేకుండా కాస్త తల చీర కట్టుకోను, వైధవ్యం అనేటువంటిది ఎలా అయితే ఉంటుందో అలా ఉండేటువంటి స్త్రీ. ఈవిడికి భర్త లేరు, ఆవిడికి భర్త లేరు. ఆవిడికి ముందు ప్రయారిటీ ఇచ్చి అక్షతలు ఏమంటున్నారు, ఈవిడ వస్తే మొహం ఇలా పెట్టుకుంటున్నారు పక్కకి. కాశీలో గంగలో శవాలు ఎవరిని పెట్టుకుంటాయి, శవాలు కాశీలో గంగలో తిరుగుకుంటూ వస్తాయి. మేము గంగలో ఈ పారాయణ చేసుకుంటున్నప్పుడు పడవలు తిరుగుతుంటే అరటి చెట్లు ఉంటాయి కదండి, అరటి చెట్ల కట్టే శవాలను వదిలేస్తారు గంగలో. అవి మొహమ్మద్ రకరకాలుగా వేసుకుని ఉంటాయి. ఆ మొహాలు పెడతారు వీళ్ళంతా. ఆ బొట్టు లేకుండా అక్షతలు వేయడానికి వస్తే మొహాలు పెడతారు. అలానే భర్త లేని వ్యక్తి ఇంత బొట్టు పెట్టుకుంటే అవన్నీ హంగామా చూసి ముందుకు రండి తెలుసు కానీ పిలుస్తారు. కాబట్టి ఆ తత్వం మీకు వద్దమ్మా, మీ జీవితం మీరు సుఖంగా ఉండండి అని చెప్పి కొంతమందికి నేనే చెప్పా. తప్పే ఉందమ్మా. ఆ తర్వాత వివాహం చేసుకున్నారా? మీరు చెప్పిన తర్వాత చేసుకునే ఉండొచ్చు. చెప్పడం నా ధర్మం. మీరు చేసుకున్నారని తలుపు తీసి చూడం కదా మనం ఏం వెళ్ళి, అది వాళ్ళ ఇష్టం. కాకపోతే తప్పకుండా అండి అని మాత్రం ఆవిడ అన్నారు. సంతోషం అనిపించింది. ఎందుకంటే చెప్తున్నా కదమ్మా, అన్నా చెల్లెలు బండి మీద వెళ్తే రకరకాలుగా ఊహించుకుంటారు. తల్లి కొడుకులు రూమ్లో కూర్చొని దగ్గరగా మాట్లాడుకుంటే రకరకాలుగా మాట్లాడుకునే రోజులు. ఒకటి ఎన్ని మాట్లాడుకున్నా నీకు సంబంధం లేదు, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారా ఉండగలవా? నోరు మూయించేసి అంతే. ఉండగలిగావా వాళ్ళు నోరు మూయించు, ఉండలేకపోయావు నీ నోరు మూసుకో. నీ నోరు మూసుకున్నా వాళ్ళ నోరు మూయించినట్టే అంతే. ఓకే, అదే విషయం అమ్మా. అంటే సమాజాన్ని, కుటుంబాన్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. అది మీరు ఫైనల్గా ఖచ్చితంగా అమ్మా. ఎందువల్లనంటే అన్నిట్లకన్నా తొందరగా వచ్చేది ఉంటుంది పుకారు. కానీ అంటే పుకార్లు మాట్లాడడం వరకు మాట్లాడతారు. మీరు అన్నట్టు అదుపు లేకుండా మాట్లాడగలిగే స్వేచ్ఛగా ఏదైనా ఉందంటే అది నోరు మాట్లాడేస్తుంది. నరం లేని నాలుకెన్నైనా అంటూ ఉంటారు. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని పోయి మళ్ళీ మీరు ఇందాకే 2 సమస్యలు కూడా ఉంటాయని చెప్పారు. మళ్ళీ వివాహం చేసుకుంటే ఆ సమస్యల్లో దూరడం అవసరమా? ఇప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పి మీరు పడుతూ భరించగలరా? మీరు భరిస్తారు. మీ పిల్లలకి రేపు కాదు అని మీరు నిరూపించగలరా? పిల్లల జీవితంలో విషబీజం పోయటం చాలా ఈజీ. వాళ్ళు పెరిగే టైంలో 4 విషమైనటువంటి మాటలు చెబితే ఆ తల్లి మీద వాడి కోపం రాదా? అవి చాలా ఈజీ. జీవితకాలం నువ్వు ఇంట్లో భరించాలిగా. బయట 10 మంది 10 మాటలు అంటే నువ్వు ఓకే, వాడు నా గురించి తెలియదు కాబట్టి వాడు ఏదో మాట్లాడతాను. కానీ నీ ఇంట్లోనే నీ సొంత మనుషులే అంటున్నారుగా, అది భరించగలుగుతున్నావా? అందుకే నేనేమన్నాను, ప్రతి మనిషిలోనూ 2 గుణాలు ఉంటాయి. ప్రతి 10 మందిలోనూ 4-3 యోగ్యవంతమైన వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు తారాసపడతారు. నువ్వు భగవంతుని కోరుకో, ఆ మనిషిని చక్కగా పెళ్లి చేసుకో, నీ కుటుంబాన్ని చక్కగా మళ్ళీ చిగురించుకో, బొట్టు పెట్టుకో అనేవాళ్ళను ఆ రకంగా మూసి అనటానికి ముందే మూసేయి. అన్న తర్వాత నువ్వు మూసే ప్రయత్నం చేసామనుకో, మేము అన్నది నిజం కాబట్టి వాళ్ళు ఇటువంటి వాళ్ళండి నోరంతా జనాలంతా. కాబట్టి అనడానికి ముందే నువ్వు మొదటి నుంచే
భర్త చనిపోయాడు, ఓకే, 10 రోజులైంది, 20 రోజులైంది, 2 నెలలైంది. ఆ తర్వాత నీ జీవితం మీద నువ్వు దృష్టి పెట్టుకో. నీ జీవితం మీద నీ పిల్లలు అయితే బ్రతకాలి కదా. ఎంతకాలం నీ తల్లిదండ్రుల మీద ఉంటావు? నువ్వు ఉద్యోగం చేసుకుంటావో, అదేంటండి గురుగారు, అవధాని గారు, పెళ్లి చేసుకోమని చెప్పడం ఎంతవరకు ధర్మం? మళ్ళీ ఉద్యోగం చేసుకుంటున్నాం వెళ్ళి, ఆ ఉద్యోగం చేసుకునేటువంటి చోట వివాహం అయింది అంటేనే కొంతమంది వదలరు. భర్త చనిపోయాడంటే ఎవరు వదులుతారండి? అక్కడ ఎవరి చూపు వాళ్ళది ఉంటుంది. ఎంతసేపటికి నీకేదో ఉపకారం చేస్తున్నా అన్నట్టుగానే నీకు ఏ రకంగా దగ్గర వాళ్ళని చూస్తారు తప్పితే అయ్యో అనే మనుషులు ఎవరు లేరండి. చాలా తప్పది. అయ్యో అని అంటారేమో అనుకుంటే మన పాపం అది, మన తప్పది. అవతల మనిషి అయ్యో భర్త లేడు కాబట్టి ఏదన్నా మనకు ఉపకారంగా ఉంటారేమో, సహకారం చేస్తారేమో అని అనుకోవటం మన తప్పు. కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్న ఆడదాన్ని గౌరవంగా చక్కగా చూసేటువంటి కళ్ళు లేవు. ఒకవేళ ఒక కళ్ళు ఇలా చూసినా పక్కకని మాత్రం దాని మీద రకరకాలుగా పొడుస్తూనే ఉంటుంది. కాబట్టి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో. ఎవడో వస్తాడు ఏదో అంటాడంటే అనేవాడు ప్రత్యక్షం అంటూనే ఉంటాడు. వాడి కొంపను వాడు సరి చేసుకోలేడు. వాడి ఇంట్లో ఏం జరుగుతుందో వాడికి తెలియదు. ఎదుటి వాళ్ళని ఒంటికంతో వేలు పెట్టి పొడవటమే వాడి పని. ఆ అవకాశం మనం ఇవ్వద్దు. ఒక బొడుగా ఫోన్ ఉందండి, అది అలా తప్పని వెళ్ళిపోతుంది. ఏమన్నా ఎప్పుడు చేస్తామో తెలియదు. బ్రతికినన్ని రోజులు మన వల్ల ఎదుటి మనిషికి కష్టం కలగకూడదు, మనం బాధపడకూడదు. ఈ 2 దృష్టిలో పెట్టుకుంటే భగవంతుడు నన్ను మెచ్చుతాడండి. నేనైతే అదే నమ్ముతా. మన వల్ల ఒకళ్ళు బాధపడద్దు, అంతే. ఒకళ్ళ బాధ మనం పంచుకుందాం. ఒకళ్ళకి సంతోషానికి మనం కారణం కావాలి, కానీ ఒకళ్ళని మన వల్ల బాధ పెట్టవద్దు అనేటువంటి ఒక విషయం దృష్టిలో పెట్టుకుంటే భగవంతుడే మన కోసం ఎక్కడున్నా వస్తాడనేటువంటిది నేను నమ్ముతా. అది దృష్టిలో ఉంచుకొని వివాహం చేసుకుంటామా, దోషమేమీ లేదు. ఏం చేయట్లా, మీ జీవితాన్ని మీరు ఉద్ధరించుకుంటున్నారు, అంతే అంతే. హాయిగా ఉండమని చెప్పానమ్మా. గురుగారు, ఆడవాళ్ళకు సంబంధించి సౌభాగ్యకరమైన వస్తువులు అని చెప్పి కొన్ని ఉన్నాయి. అంటే ఆడవారిని చూసినప్పుడు వీళ్ళు సౌభాగ్యంతో ఉన్నారు అని చెప్పగలిగే సంకేతాలకు సంబంధించిన కొన్ని వస్తువులు వాళ్ళ శరీరంపై కనిపిస్తూ ఉంటాయి. కానీ మగవారి విషయంలో వచ్చేసరికి అలాంటివి ఏమి కూడా కనిపించవు. అంటే వీళ్ళు పెళ్ళైన వారా, పెళ్ళి కాని వారా, భార్య ఉన్న వాళ్ళ, లేని వారా, ఎలాంటి అంటే తేడా అనేది ఉండదు. పుట్టినప్పటి నుంచి వాళ్ళు మరణించే వరకు మగవారు అని అంటే వాళ్ళకి నచ్చినవి వేసుకుంటారే తప్ప సాంప్రదాయంగా వేసుకునేవి, కొన్ని సంకేతాలకు సంబంధించి వేసుకునేవి ఏమీ కనిపించవు. అంటే మగవారికి అలాంటి సాంప్రదాయం లేదు అని అంటే వీళ్ళు పాటించట్లేదా? యతో ధర్మస్తతో జయ. ఇప్పుడు ఆడవాళ్ళు మాత్రం ఎవరు పాటిస్తున్నారండి? ఇప్పుడు మేమున్నాం, అంటే ఎవరో కొంతమంది మేమున్నాం. మా ఇళ్లలో వివాహం అయిందంటే మాకు యజ్ఞోపవీతాలు 2 ముళ్ళు ఉంటాయి. గుర్తు మగవాడికి. మా ఇళ్లలో వివాహం అయింది అంటానికి ఏంటంటే మెల్లో 2 ముళ్ళు ఉంటాయి. మామూలుగా అయితే ఒక ముడే వేస్తారు ఉపనయనానికి. వివాహం అయితే 2 ముళ్ళు. కొంతమంది 3 వేసుకుంటారు, 4 వేసుకుంటారు, 5 వేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ 2 ప్రధానంగా వివాహం అయితే ఉంటుంది. అయితే ఇందులోనూ కూడా స్త్రీలకి కాళ్ళకి మట్టెలు, చేతులకి గాజులు, ఇవన్నీ మామూలుగా అంటే చేతులకు గాజులు అంటే మొదటి నుంచి ఉంటాయి. మెట్టెలు, నల్లపూసలు, మంగళసూత్రం, ఈ 3 ప్రధానంగా వివాహం అయిన తర్వాత స్త్రీలకి ఉండాలి. సరే, భగవంతుడి యొక్క దయ వల్ల ఈ మధ్యన ఎవరికి లేవవి. పెళ్ళైన వాళ్ళు ఎవరు, పెళ్లి కాని వాళ్ళు ఎవరు, ముందు ఆడవాళ్ళని చూసినా అసలు అర్థం కావట్లా. 50 ఏళ్ళు వచ్చినా మెళ్ళ మంగళసూత్రాలు ఉండవు. మరి చల్లగా కాపురం ఉండాలని చెప్పి ఫ్రిడ్జ్లో పెడతారు ఏమిటో తెలియదు కానివ్వండి, ఉండవు. అది వేరే విషయం. ఎందుకు వేసుకోవట్లేదని అడగకూడదు. మళ్ళీ వాళ్ళని అడిగితే ఇవాళ మొన్న ఏదో ఒక రీల్ చూశాను, ఆడవాళ్ళకి అసలు సొంతిల్లే ఉండదు అనేటువంటిది. ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఆడవాళ్ళకి సొంతిల్లే ఉండదు అన్నప్పుడు తగాదాకి ఎందుకు వస్తున్నారు? నాకు ఇది కావాలి, అది కావాలని చెప్పి నీకు సొంతం అనుకోవచ్చు, నువ్వు అడగవు కదండి. నీ సొంతం అనుకుంటానికి నువ్వు ఏదైనా గొడవ చేస్తున్నావు. మరి నీకు కాదన్నప్పుడు నువ్వు ఎందుకు గొడవ చేస్తున్నావు అంటే జనాల్ని తెగమగ పెట్టేటువంటి ఆడవాళ్ళు చాలామంది మధ్యన తయారయ్యారు. అటువంటి వాళ్ళు వచ్చిన తర్వాత అసలు పిల్లల తల్లి ఎవరో కూడా తెలియట్లా. కానీ నా వరకు అయితే అమ్మా, ధర్మసూత్రం చెప్పిన దాంట్లో ఆడవాళ్ళు ఎలా అయితే ఉంటారో మగవాళ్ళు కూడా గోరింటకు పెట్టుకుంటారు. చాలామంది వివాహమైంది అని
బయటికి తెలియాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా అంటే వివాహ సమయంలోనా అండి, తర్వాత కూడా? రెగ్యులర్ గా ఆహా. చాలా మంది నాకు వివాహం పెళ్లి తర్వాత. చాలా మంది కొంతకాలం నేను కాళ్ళకి పారాయణ కూడా పెట్టుకునేవాడిని గోరింటాకు కంటిన్యూగా 24/7 కాళ్ళకి గోరింటాకు ఉండేది, చేతులకు గోరింటాకు ఉండేది, ఇవన్నీ రాసుకునేవాడిని. అవునా? ఇది అంటారు పాలిషా, గోల్డ్ నెయిల్ రంగు, పాలిషా? గోల్డ్ రంగు పెట్టి వేసుకునేవాడిని. లేదంటే చక్కగా ఇక్కడ వరకు ఫుల్గా చేతుల వరకు గోరింటాకు పెట్టుకునేవాడిని. అంటే అలా ఉందా అండి శాస్త్రంలో అంటే గోరింటాకు మగవాళ్ళు పెట్టుకోవాలి? వివాహమైన తర్వాత ఆ ఒక్క జంట పచ్చగా ఉన్నారు అంటానికి మూలం. నువ్వు పెట్టుకుని ఉన్నావు అంటే అది నీకు పండింది అని అంటే నీ జంట పచ్చగా ఉన్నట్టే. ఓకే. ఎప్పుడూ కూడా అది అలా ఉన్నంతకాలము కూడా నీ జీవితానికి ఎప్పుడూ కూడా ఏడుపు అనేది తగలదు. నీ జీవితానికి ఏడుపు తగిలితే మగవాడు కానీ గోరింటాకు పెట్టుకుంటే సరిగ్గా పండదు. చక్కగా పెట్టుకుని అక్కడక్కడ తెల్లటి మచ్చలు వస్తూ ఉంటాయి చేతుల మీద, ఇక్కడ వరకు పెట్టుకుంటాం, ఎర్రగా పండుతుంది. నార్మల్గా పండకుండా అక్కడక్కడ తెల్ల మచ్చలు వస్తూ ఉంటాయి, ప్యాచ్ వర్క్. అది వచ్చినప్పుడు నీ జీవితంలో ఏదో వెళ్తుంది. అంటే కుటుంబంలో ఏదో వెలితి ఉంది, అసంతృప్తి అనేటువంటిది స్టార్ట్ అయింది, అనుమానం అనేటువంటిది ప్రారంభమైంది, అవమానాలు మొదలవబోతున్నాయి. ఇన్నిటికి నిదర్శనంగా చెప్పేస్తుంది అది. గోరింట పంటగా నీ ఇంట పండగ అని ఒక పాట కూడా ఏదో ఉండాలి. ఆ గోరింటాకి చేతికి పెట్టుకుంటే ఆడవాళ్ళకి గోలు స్పాట్ రంగులో పండుతుంది, మగవాళ్ళకి ఎలా కాదండి ఎర్రటి ఎరుపు డార్క్ మీరు ఉంటుంది చూసారండి, అలా పండుతుంది. ఆ పండినప్పుడు కూడా కాస్త కొబ్బరి నూనె రాసుకుంటారు, రాసుకున్న తర్వాత కొట్టొచ్చినట్టుగా మచ్చలు కనిపించేస్తాయి ఇక్కడ చిన్న అక్కడక్కడ డాట్లు లాగా ప్యాచ్ వర్క్స్. అది కనుక నీకు కనిపించిందంటే నీకు లైఫ్లోకి ఏదో సమస్య వచ్చేసింది ఆల్రెడీ. దాన్ని నువ్వు ఇక తెలిసింది కూడా మెరుగుపరుచుకో. అందుకని పూర్వకాలంలో ఎప్పుడు ప్రతి 2 నెలలకు ఒకసారి గోరింటాకు పెట్టుకునేవారండి పెద్దలు. ఎందుకు అనంటే దాన్ని బట్టి వీళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది. అప్పుడు వివాహమైన 50 ఏళ్ళు వచ్చిన 60 ఏళ్ళు వచ్చిన 10 మంది సంతానం వచ్చినా కలిసే ఉండేవారు. ఇప్పట్లాగా 6 నెలలకు ఒకసారి విడిపోరు. ఎందుకు కలిసి ఉండేవారు అని అంటే ఎప్పటికప్పుడు ఏం జరగబోతున్నటువంటి విషయం ఈ గోరింటాకు ద్వారా ప్రతి ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటుంది. ప్రతి ఇంటి ముందు ప్రతి ఇంట్లోనూ గోరింటాకు చెట్టు ఉండేది. అది ఆడవాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా పెట్టుకోకర్లా, వాళ్ళు దాన్ని రుబ్బుతున్నప్పుడు ఇలా చేత్తో రుబ్బినప్పుడు ఆ పంట అయ్యేదాన్ని బట్టి ఆ కుటుంబం ఎలా వృద్ధి చెందుతుంది తద్వారా తెలుస్తుంది. పూర్వకాలంలో ఇప్పుడేముందండి అంతా ఒకటే. ఒకవేళ పండిందా వామ్మో వీళ్ళు చాలా బాగుంటున్నారా అన్నట్టుగా ఏదో పెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు. మీరన్న ఈ సిద్ధాంతం పెళ్లికి ముందే, అంటే బాగా పండితే అమ్మాయికి మంచి మొగుడు వస్తాడని చెప్పి ఈ సెంటిమెంట్ ఒక్కటి మాత్రం పెద్దవాళ్ళ ద్వారా వినేది. లేదండి, స్త్రీ కన్నా పురుషుడికి ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ. ఇంకేమున్నాయండి? మా ఇల్లు మేము చూడండి, గుళ్ళలోకి వెళ్తే ప్రసాదం తీసుకుంటే పువ్వు ఇస్తే మేము తల్లో పెట్టుకుంటాం. ఇక్కడ పెట్టుకోవాలి. అంటే పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు నుంచే మేము పెట్టుకోవాలండి. ఇక్కడ మాకు శిఖ అనేది ఉంటుంది. ఇప్పుడు మాకు ఒకప్పుడు మొత్తం అంత గోష్పాదం అని చెప్పి ఇక్కడ ఒక కంగులం మాత్రం గుడి చేసుకుని మొత్తం పెంచేవాళ్ళం, దానికి మొత్తం పూలు పెట్టుకునేవాళ్ళం పూర్వంలోకి వెళ్తే. ఇప్పుడు పెట్టుకోవట్లేదు. ఎందుకు పెట్టుకోవట్లేదు? ఇప్పుడు పువ్వు పెడితే చాలా నవ్వేస్తున్నారు రకరకాలుగా. 15 ఏళ్ల క్రితం 16 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే 16 ఏళ్ళు అంతకన్నా ముందుగా వెనక్కి వెళ్తే 3.5 మూరలు పెట్టుకునేవాడిని నేను తల్లో. మీరు పెట్టుకునేవారు? 3.5 మూరలు అండి. అది ఎందుకని లెక్క? అంటే ఆ శిఖ ముడి ఉంటుంది, ఇక్కడ నుంచి మొత్తం దువ్వితే ఇక్కడ వరకు జుట్టు వచ్చేదండి. దాన్ని మొత్తం తలంటి పోసుకున్న తర్వాత ముడి వేసేవాళ్ళం, ఇంత ముడి. ఆ ముడి మొత్తం చుట్టేవాళ్ళం చక్కగా. అంటే అప్పుడు అందరూ పెట్టుకునేవారు అట్లా? దాదాపుగా చాలా మంది శిఖలో పెట్టుకునేవారు. నేను కాస్త ఎక్కువ పెట్టుకునేవాడిని చక్కగా. ఆ తర్వాత అలా పెట్టుకుని ఉంటే రకరకాలుగా మాట్లాడటం, విధానంలో మార్పు రావటం వల్ల, ఆ విధానాల్లో మార్పులు రావటం వల్ల జనాలు రకరకాలుగా మాట్లాడటం అనేటువంటి విషయం ఇప్పుడు కూడా మా వాళ్ళలో చాలా మంది శిఖకి ఓ పుష్పం పెడతారు దేవతార్చన అయిపోగానే. ఎందువల్లనంటే స్త్రీకి ఏవైతే చెప్పాడో అవే పురుషుడికి చెప్పాడు ఇంచుమించుగా, ఇంకా ఎక్కువనే చెప్పాడు పురుషుడికి. ఖచ్చితంగా నుదుటిని బొట్టు లేకుండా పురుషుడు ఉండకూడదు. నుదుటిని బొట్టు లేకుండా ఉందంటే ఆ వంశం ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతుంది. ఎన్నో రకాలుగా. ఎందుకంటే ఆ కుటుంబాన్ని నిలబెట్టవలసిన వాడు పురుషుడు. అతనికి నెగిటివ్ అనేటువంటి దగ్గరికి రాకుండా ఉండాలంటే లలాటే తిలక శూన్య, లలాట స్థానంలో తిలకం అనేటువంటి లేకుండా ఉండకూడదు. దాన్నే రక్ష అంటారు. భస్మన శిరో లలాట వక్షస్కంధేషు తిలకాని కురియా ఆతో అని చెప్పి మేధావి భూయాసం ఇలా పెట్టుకుంటారు ఇన్ని చోట్ల. కొంతమంది పాపిట కూడా మగవారు బొట్టు పెట్టుకుంటారా గురుగారు? అంటే కొన్ని సందర్భాల్లో చూసా నేను.
భస్మం అది వేరమ్మా. ఆహా. అంటే ఇక్కడ తిలకం పెట్టుకుంటే భస్మం ఇలా పెట్టుకుంటారు అంతే. ఓకే అది పెట్టుకున్నప్పుడు కాస్త 2000 పెట్టుకున్నప్పుడు పైకి వెళ్తూ ఉంటుంది. ప్రత్యేకంగా ఇక్కడ పెట్టుకోరు. ఓకే ఓకే. స్త్రీ ఖచ్చితంగా పెట్టుకొని తీరవలసిందే. అన్ని పోయినాయి. కానీ ఆ కుటుంబం ఎలా ఉండబోతుంది, కుటుంబం సౌశీల్యంగా ఉందా, దెబ్బ తినబోతుందా అనేటువంటి విషయం తెలుసుకునే ప్రయత్నంగా పూర్వకాలంలో ప్రతి పురుషుడు చేతికి చక్కగా గోరింటాకు ఉండేటువంటిది. 2, ఎప్పుడైతే గోళ్ళు పెడచకడతాయి, అంటే పెడచకట్టినటువంటి గట్టిగా పడిపోయి గీతలు వచ్చేసేసి టప్ టప్ అని విరగడానికి వీలుగా, అంటే నార్మల్గా చాలా చక్కగా ఉంటాయి. అటువంటి నీళ్ళల్లో పెడితే నానిపోతాయి. నీళ్ళలో పెట్టినప్పటికీ పెడచకట్టేసినట్టుగా వస్తుంది, కాస్త వంకర టెంకర్లు అయిపోయి అవి వస్తున్నాయి అన్నప్పుడు కుటుంబం విడిపోబోతుంది, జాగ్రత్త అని. అవి రాకుండా ఉండడం కోసమే ఎప్పుడు గోరింటాకు పెట్టుకుంటారండి. ఓకే ఓకే. ఎప్పుడు పెట్టుకోవడం వలన నీళ్ళలో ముంచి కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా శుచిస్మితంగా ఉంటాయి. కాబట్టి గోరు దెబ్బ తింది కాబట్టి కుటుంబం అనేటువంటి పాడైపోవట్లేదు అనేటువంటి విషయాలు వాళ్ళ గ్రహణ. అతి మా తాతగారి కాలం అవి చూసుకున్నప్పుడు కంటిన్యూగా ఉండేవి ఎప్పుడు చేతికి. ఈ ప్యాచ్ వర్క్లు కొంతమందికి చూస్తాం, కొంతమంది చక్కగా పండుతూ ఉంటుంది. అలానే భోజనం చేసే విధానాన్ని అనుసరించి కూడా వాళ్ళకి కడుపు కింద ముద్ద దొరుకుతుందో లేదో కూడా చెప్పేవారు. కొంతమంది ఇట్ట కలుపుతూ ఉంటారు కొసవేళ్లతో, శుభ్రంగా అరిచేతికి తగలకుండా అన్నం తినకూడదు అనేటువంటిది కూడా మన పూర్వం నుంచి నేర్పి ఉన్నారు. కాబట్టి కొంతమంది ఇంకా అలా ఉన్నారు. వామ్మో, ఇప్పుడు అట్లా కలిపితే నవ్వరు, పోతాడు వాడు నవ్వుతాడని మన నాశనం కాలేదు కదండి. 10 మందిలో ఒక్కరమే అలా ఉంటున్నాము. అవును, ఆ ఒక్కళ్ళే బాగుంటున్నారు. ఆ 10 మంది నాశనానికి దగ్గరలో ఉన్నారు, ఒక్కడే బాగున్నాడు. మీరు మరీ బాగున్నారు, కనీసం ఫింగర్స్ తో అంటున్నారు కానీ ఫింగర్స్ కూడా తీసి పడేసి స్పూన్లతో తింటున్నారు. మంచిది, సంతోషం, తప్పేముందండి. ఇప్పుడు మనిషికి సంపాదించేది చేతులు సంపాదిస్తున్నాయి, స్పూన్లు సంపాదిస్తుందా? చేతులు సంపాదిస్తున్నప్పుడు ఆ చేతులతో శుభ్రంగా నువ్వు కలుపుకొని తినగలిగితే నీకు ఉపయోగం. అందుకనే అండి, ఇప్పుడు మనం పెరుగుతున్న కొద్దీ మన పెద్దవాళ్ళు మన దగ్గర ఉండాలి అంటానికి ఇవి చెప్తారు అని. చెప్పావులేవయా అంటాం మనం. వాళ్ళ మాటలు మనం వినం కాబట్టి ఇవాళ ఎంతమంది అండి పెళ్ళి అయితే సుఖంగా ఉంటున్నారు, ఎంతమంది సుఖంగా ఉంటున్నారు, పెళ్ళి అయితే ఎవరు ఉండట్లేదు. ఎందుకంటే తెలీదు. సర్దుకుపోవటం అంటే ఏంటో, సర్దుకుపోవటం అంటే వాళ్ళు పెట్లు పట్టుకుని వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. ఒకళ్ళని ఒకళ్ళు అనుసరించుకుంటూ, నాకు కోపం వచ్చింది, 2 క్షణాలు మౌనంగా ఉంటే ఏమైందండి? ఆ అమ్మాయి కోపం వచ్చింది, 2 క్షణాలు వీడు మౌనంగా ఉంటే ఏమవుతుంది? వివాహం అయిన తర్వాత కానీ ఇక్కడ నాకు అనిపించింది అంటే తెలుసా అండి, స్త్రీలు చాలామంది తల్లిదండ్రులు రకరకాలుగా వ్యవహారాలు చేస్తూ ఉంటారు. వివాహం అయిన తర్వాత వదిలేసి వెళ్ళిపోతే మొగుడిని వదిలేసిందిరా అంటారు, లేదంటే మొగుడు వదిలేసేదిరా అంటారు. అంతే కదండి. ఇవాళ మనం బొట్టు పెట్టుకుంటున్నాము అంటే కష్టమైనా నష్టమైనా సరే నీకు నచ్చినట్టున్నా కలిసి ఉండే ప్రయత్నం చేయి. ఇవన్నీ తెలియటం కోసమే, మీ జీవితాలు ఏ రకంగా తయారవబోతున్నాయని తెలియటం కోసమే పూర్వ కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా పురుషుడికి పెట్టింది ఏంటంటే, బాబు నీ జీవితం ఎలా ఉందో నువ్వు తెలుసుకో, ఎప్పటికప్పుడు శుభ్రంగా గోరింటాకు పెట్టుకో, బొట్టు పెట్టుకో. బొట్టు నువ్వు చెరపకుండా చెరిగిపోయిందా అంటే స్నానం, ఇప్పుడు ఉదయం బొట్టు పెట్టుకుంటే రాత్రి నువ్వు స్నానం చేసే ముందు మొహం కడుక్కుంటే పోవాలి. ఆ లోపే చెరిగిపోయిందా బొట్టు, జాగ్రత్త పడు, ఏదో ఆటంకాలు రాబోతున్నాయి. ఇవన్నీ దానికోసమేనండి. ఇవాళ మనం అన్నీ వదిలేసాం, ఆటంకాల మధ్యలో ఆనందంగా బ్రతుకుతున్నట్టుగా అనేక ఆటంకాల మధ్యలో మనం బ్రతికిస్తున్నాం, అదే ఆనందం అనుకోని. అంతే. ఇప్పుడు అంటే నేను ఇట్లా అడుగుతున్నా అని వెటకారంగానో తప్పుగానో అంటున్నా అనుకోవద్దండి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఉన్నట్టు గోరెంటాకు మగవాళ్ళకు ఉంది. ఓకే, నుదుటిన బొట్టు అంటే ఎవరైనా పెట్టుకుంటారు. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకు కొన్ని విధానాలు ఆచరిస్తున్నారు కదా, మగవాళ్ళకి అలాంటి విధానాలు మీ దగ్గర అయితే ముడుల్లో అని అన్నారు, మిగతా సామాన్యుల అందరి విషయాల్లో అయితే ఎటువంటి వ్యత్యాసం ఉండదు అంటే అసలు ఏం లేదా? సాంప్రదాయం ప్రకారంగా చెప్పిందేనండి, మీకు మాత్రమే అలా శిఖలో పూలు అవి పెట్టుకోవడం అంటే సామాన్యులు కూడా పెట్టుకోవాల్సింది గోరింటాకు, అదొక్కటే. ఇందాంచి నేను మొత్తుకునేది అదే. సర్వసామాన్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు నలుగురికి ఉపనయన సంస్కారం ఉంది. నలుగురికి ఉపనయన సంస్కారం ఉంది. వాళ్ళ ఒక వర్ణాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఒక వయస్సు, ఆ వయసును బట్టి వాళ్ళకి ఆపద్ధర్మోపనయనము, రకరకాలుగా అంటే కొంతమందికి ఏమో వేదోక్తం, పురాణోక్తం, అలా వాళ్ళ విధానాన్ని అనుసరించి ఉంటుంది ఉపనయనం. ఆ ఉపనయనం అప్పుడు యజ్ఞోపతం వేస్తారు, వివాహానికి మళ్ళీ వేస్తారు.
మన వాళ్ళు తీసేశారు, ఇప్పుడు ఉంచుకోవట్లా. మ్మ్. అందరికీ ఉపవీత సంస్కారం ఉంది, ఓకే. తీసేశారు. ఎందువల్లంటే అది అడ్డు, మ్మ్. అది అడ్డు అనేటువంటి విషయంలో తీసేశారు. మనిషి ఇంట్లో ఎవరైనా చనిపోతే అప్పుడు వేసుకుంటున్నారు ఆ 12 రోజులు, దానికి మాత్రమే అన్నట్టుగా వేసుకుంటారు తప్ప విడిగా తీసేశారు. ప్రతి ఒక్క మనిషికి మెల్లో 2 యజ్ఞోపేతాలు ఉంటాయి ఉపనయనం అయితే, అది గుర్తు. ప్రతి మనిషి గోల రంగు కానీ గోరింట ఖచ్చితంగా పెట్టుకుని తీరారు ఇంతకుముందు. ఇప్పుడు పెట్టుకుంటే నవ్వుతున్నారు కాబట్టి రకరకాలుగా ఇప్పుడు అది పెట్టుకోవట్లా. కానీ సాధ్యమైనంతవరకు ఉపనయనం అయినా కానీ యజ్ఞోపేతం చాలా మందికి ఉంది. కొంతమంది తీసి మెల్లో హ్యాంగర్ తగిలిస్తున్నారు, మెల్లోంచి తీసేసి ఉందండి. లేదు అనే మాట అబద్ధం. ఓకే ఓకే. ఆడవాళ్ళకు కూడా ఉండేదా అండి ఈ జంజము, ఈ విధానము ఒకప్పుడు? లేదండి, ఆడవాళ్ళకి ఎప్పుడూ లేదు. లేదు. ఆడవారికి ఉన్నటువంటిది వివాహంతో వచ్చినటువంటిది మెట్టెలు, నల్ల పూసలు, సూత్రం, ఈ 3. ఓకే. ఇప్పుడు మీరు అన్న ఈ 3 అంటే భర్త చనిపోయిన వాళ్ళకి తీసేస్తారు, మగవాళ్ళకి ఏం తీసేస్తారండి? వాళ్ళు వేసుకోవట్లేదు అసలు. ఈయన హస్బెండ్ చనిపోయిన ఆడ మనిషి అని అంటే ఒక గుర్తు అట్లా ప్రింట్ వేసి చూపిస్తున్నారు. మరి మగవాళ్ళ అంటే బొట్టు తీసేసి, గాజులు తీసేసి, ఇప్పుడు అందరూ లేరని చెప్పొద్దు గురుగారు, నచ్చినట్టుగా కొంతమంది ఉంటున్నారు. అంటే ఆయనతో నాకు బొట్టు రాలేదు, నాకు భగవంతుడు ఇచ్చాడు, డిస్కషన్ అనవసరం. కొంతమంది పాటించే వాళ్ళు ఉన్నారు కదా. భర్త ఉన్న వాళ్ళే ఈ మధ్యకాలంలో మంగళసూత్రాలు వేసుకోవడానికి, బొట్టు పెట్టుకోవడానికి నిరాకరిస్తున్నారు. భర్త లేని వారు మాత్రం చక్కగా పెట్టుకుంటూనే ఉన్నారు. వీరు ఎవరు అని చెప్పి ఒకప్పుడు మనిషిని చూడంగానే అర్థమైపోయేది. ఇప్పుడు అలా ఆప్షన్ లేదు కదా, ఉందా? లేదు. అంటే కాబట్టి దీని గురించి మన డిస్కషన్ కూడా అనవసరం చేస్తున్నారు. దీని గురించి మనకి డిస్కషన్ కూడా అనవసరం. అయితే మగవాళ్ళకి ఏంటంటే వాళ్ళు చేసేటువంటి నిత్య సంధ్యావందనం జపాలు ఉంటాయి, అందులో ఒక జపం పోతుంది, అదంతే. ఒక జపం పోతుంది. భార్య చనిపోయింది అనుకుంటే వాడికి ఒక నిత్యం చేసుకునేటువంటి దాంట్లో ఒక విధానం కోల్పోతాడు, అంతే. గురుగారు, సాయిబాబా అంటే బాబాని దేవుడిగా భావించి పూజలు చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు ఆయన దేవుడు కాదని, అసలు ఆయన అంటే హిందూ మతస్థుడే కాదు అని చెప్పి, ఆయన నార్మల్ సామాన్య వ్యక్తి, ఆయన దేవుడు ఏంటి అని విమర్శలు చేసేంత వరకు కూడా సాయిబాబా విషయంలో కొన్ని విధానాలు మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆయన మనిషి అయినప్పటికీ ఎవరైనప్పటికీ కొన్ని విధానాలు విన్నప్పుడు చూసినప్పుడు ఒక గురువుగా అయినా భావించాలి కదా అనే ఉద్దేశంతో అయినా మాట్లాడొచ్చు, కానీ చాలా చిన్న చూపుతో మాట్లాడే విధానాలు చూస్తూ ఉంటాము. అటువంటప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, అంటే మేము నమ్మాము, మాకు దేవుడే ఆయన అని చెప్పి వాళ్ళ నమ్మకాలు వాళ్ళని వదిలేయకుండా విమర్శిస్తూనే ఉంటారు. అసలు మీ దృష్టిలో సాయిబాబా ఎవరు? అంటే ప్రతి ఒక్క భగవంతుడి గురించి, ఆయన రూపాల గురించి, లేదు ఆయన మానవ రూపంలో జన్మించినా కూడా కొన్ని విశేషాలు ఇలా జరుగుతాయని చెప్పి వివరిస్తూనే ఉంటారు. అటువంటిది సాయిబాబా గురించి ఎక్కడైనా వివరణ ఉందా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఏరుల పారుల పెద్ద వాళ్ళ యొక్క విషయాల గురించి మనం వేలు పెట్టి విషయించకూడదు, అది మహా అపరాధం, ఇది ప్రధానం. కానీ భగవంతుడి యొక్క అనుగ్రహం బాగా ఎక్కువ అవటం వలన మందబుద్ధులైపోయి జ్ఞానం మొత్తం పోయి అజ్ఞానం అభివృద్ధి అయ్యి మాట్లాడేటువంటి వాళ్ళు చాలామందిని మనం చూస్తూనే ఉన్నాం. అదేమిటండి అంటే సాయిబాబా గారు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎవరో హైకోర్టు నుంచి ఎక్కడి నుంచో ఆయన హిందువు కాదు అని అన్నారు అని చెప్పి అన్ని రకాల విగ్రహాలు తీసుకొచ్చి బయటపడేస్తున్నారు. అవును, ఆయన హిందువా కాదా అనే విషయం అనవసరం. ముందు ఎందువలనంటే నా దృష్టి వరకు మీరు ఈయన అంటే ఒక మనిషి తన నుంచి ఒక 10 మందికి ఉపకారం లభించింది, తన ద్వారా 10 మందికి కడుపు నింపుతున్నాడంటే అతని దేవుడు. మరి ఎవరైతే మనకేంటండి, ఎవరైనా ఒకటే. ఒక మనిషి నుంచి 10 మందికి కడుపు నిండుతుంది అంటే అతని దేవుడు నా దృష్టిలో. అది ఎవరైనా కావచ్చు కాక కొన్ని కోట్ల మందికి కడుపు నిండింది మరి ఆయన వల్ల. అది షిరిడీ కావచ్చు, భారతదేశం కావచ్చు, అమెరికాలో కావచ్చు, ఎక్కడైనా సరే ఎన్నో రకాలైనటువంటి ఆలయాల్లో ఎంతోమంది భక్తి కడుపు నిండా భోజనం చేస్తున్నారు. ఆయన దేవుడు కాదు అనడానికి ఎవరికి అర్హత లేవు. ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అని పక్కన పెడితే
ఇప్పటివరకు ఎంతోమంది ఎన్నో రకాల పుస్తకాలు రాశారు. ఏ పుస్తకంలో కూడా బాబా గారి యొక్క జన్మ విషయాలు రాయలేకపోయారు. ఎక్కడ కూడా బాబా గారి యొక్క తల్లి, ఆవిడ పేరు, తండ్రి ఆయన పేరుని రాయలేకపోయారు. అంటే లేవా అసలు వివరాలు రాయకపోవడానికి తెలీదు. అసలు ఆ జన్మ విషయాలు ఎవరికి తెలియదు. ఒక చేదు చెట్టు కింద ఆయన వచ్చారు, అంటే వేప చెట్టు కింద ఆయన వచ్చారు, ఉన్నారు, దీపం వెలిగించారు, అలా ప్రజ్వలింపబడటం జరిగింది. ఆయన ఎవరు అనేటువంటి విషయంలో ఎవరికి కూడా అంతు చిక్కలేదు. రహస్యం అది. అది అంతు చిక్కితే పోని, నువ్వు అన్నది నిజం. అంతు చిక్కనప్పుడు మనం దాని గురించి మాట్లాడుకోవాలి. అంతు చిక్కింది అనుకుందాం. అయితే ఎంతమంది భోజనాలు చేస్తున్నారు, ఎంతమంది కడుపు నిండుతుందండి? ఇటువంటివన్నీ మనం దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఒక మనిషిని కించపరచడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి ఎవరికో నమ్మకం లేదు, వదిలేసి. నీకు నమ్మకం లేదు అని చెప్పి నీకు లేని నమ్మకాన్ని నా మీద రుద్దతో ఎంతవరకు కరెక్ట్? నాకు నమ్మకం ఉంది, నువ్వు నమ్ము అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. నా నమ్మకం నా ఇష్టం, నీకు నమ్మకం లేదు, నోరు మూసుకొని కూర్చో. కాబట్టి బాబా ఇట్లా అనేటువంటి అర్హత నీకు ఎక్కడిది? ఎందువల్లంటే అమ్మా, నేను ఒక రహస్యం చెప్తా. నేను ప్రత్యక్షంగా చూసా ఇద్దరిని. ఈ 2008లో జరిగింది. ఒక ఆవిడ ముంబైలో సాయిబాబా దేవాలయం ఒకటి, మాటుంగా అనేది ప్లేస్ ఉంది, నాకు తెలియదు అప్పుడు. సాయిబాబా దేవాలయం. ఆవిడ ఇలా ఎదురుకుండా మాట్లాడుతున్నారు. ఆవిడ చిన్నప్పటి నుంచి బాబా భక్తురాలు. నేను అక్కడ ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను, వచ్చారు, చూశారు, చూసి ఇంత అద్భుతంగా చేస్తున్నారండి, మీరు ఒక ఊరికి పరిమితం కావద్దు, మీరు మా దేవాలయానికి రండి, 55,000 రూపాయలు జీతం ఇస్తాం. 2008లో 55,000 రూపాయలు శాలరీ ఇస్తాము, మా సాయిబాబా ఆలయానికి ప్రధాన అర్చకులుగా మీరు ఉండండి. ఆడవారు ఉండొచ్చా? మిమ్మల్ని ఒక ఆవిడ, వాళ్ళు కట్టుకున్నారు, మిమ్మల్ని అడిగారు, వాళ్ళు దేవాలయం కట్టుకున్నారు. మీరు ఉండండి, ఒక 55,000 రూపాయలు జీతం ఇస్తాము, ఇల్లు ఇస్తాము, ముంబైలో మీరు ఉండండి, ఆ ఏర్పాటు మొత్తం మీకు ఏర్పాటు చేసి పెడతామని అన్నారు. నాకు అప్పట్లో బాబా గారంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా హారతులు తెలియదు. కాబట్టి తెలియనప్పుడు మనం వెళ్ళి నేనేదో ముక్కు మూసుకుని చేస్తాను, ఇంకో నలుగురు ఉంటారు కదా అని వాళ్ళ మీద నేను అజమాయిషి చేస్తాను కదా అని వెళ్ళకూడదు. కాబట్టి నాకు దాని గురించి అవగాహన లేదమ్మా, నేను రానని చెప్పేశా. ఆవిడ ఇలా ఇలా చేయొచ్చు ఇలా పెట్టుకున్నారు, మాట్లాడుతున్నారు, ఇలా అన్నారు, చేతులు ఏమీ లేవు. ఇలాంటి పచ్చకర్పూరం తీశారు చేతుల నుంచి. లిటరలీ నా కళ్ళతో నేను చూసా. పచ్చకర్పూరం ఇలా తీశారు, ఇది దగ్గర పెట్టుకోమని ఇచ్చారు. ఒక అంత 2 ముక్కలు ఇచ్చారు, అంతంతవి. ఒక 12 ఏళ్ళ పాటు నా దగ్గరే ఉన్నాయి, తర్వాత కరిగిపోయినాయి అవి. సెకండరీ అంటే ఏంటంటే, నువ్వు నమ్ముకున్నప్పుడు నీకు ఆయన ఎన్నో చూపిస్తారు. అలాగే ఇది నాకు 14వ ఏడు. నాకు 14వ ఏటప్పుడు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆయన చక్కగా బాబా అని చేస్తున్నారు. ఇలా అన్నారు, చేతులు ఏం లేవు, ఇలా పైకి వేస్తే పూలు పడ్డాయి ఆయన మీద. మరి మాయ అనుకోవాలా, మంత్రం అనుకోవాలా, మర్మం అనుకోవాలా? అలా నేను చేస్తున్నప్పుడు ఈ ఇక్కడి నుంచి విభూది రాలతాను నేను చూశాను. ఆయనకి చూశాను, పుట్టపర్తి బాబా వారికి కూడా విభూది రాలటం చూశాను. ఈ మధ్య కాలంలో కూడా బాబా విగ్రహం నుంచి విభూది వస్తుందని నేను చూడని దాని గురించి నేను మాట్లాడినండి. నేను ప్రత్యక్షంగా చూశా. ఇది మాయా మంత్రమా? కాదు కదండి, సిద్ధ పురుషుడు ఆయన, అవధూత. అంటే ఒక ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆయనని మనస్ఫూర్తిగా కోరితే, భగవంతుడిని కోరితే భగవంతుడు ఏదైనా ఇస్తాడు. నీ దృష్టిలో నీకు ఆయన భగవంతుడు, నా దృష్టిలో నాకు వేరే భగవంతుడు. కాబట్టి నా భగవంతుని నేను ఎట్లా కించపరచకుండా చేసుకుంటానో, నీ దేవుని నేను కించపరచడానికి నేను ఎవరిని? నీ నమ్మకాన్ని నేను వమ్ము చేయకూడదు. నాకు నమ్మకం లేదు, నేను ఊరు మూసి కూర్చోవాలి అంతే. ఇలా నేను చాలా చూశానండి. కొన్ని కాదు, 1, 2 కాదు. బాబా 100 సంవత్సరాలుగా ఎంతోమందికి అన్నం పెట్టారు. ఇప్పుడు పుట్టపర్తి బాబా వారు ఉన్నారు, వారి గురించి అనవసరమైన అసందర్భోచితమైన ఎన్నో విన్నాం. కానీ ఆయన రాయలసీమ మొత్తానికి కూడా మంచిని ఇచ్చారట, విన్నాం. దేవుడు అంటే ఇంకెవరండి? మన దగ్గరకు వచ్చి 10 మంది మనకు ఉపకారంగా ఉన్నప్పుడు మనం కనీసం ఒక 4గురికైనా ఉపకారం చేయగలగాలి. ఇది గొప్పగా చెప్తున్నాను. కాకపోతే 2 విషయాలు చెప్తానమ్మా. భగవద్ అనుగ్రహం వల్ల నేను పీఠాన్ని స్థాపించిన తర్వాత ఒక 60-65 మంది పిల్లలకి శస్త్రచికిత్సలు చేయించా. ఎవరికి చెప్పుకోలేదు, బయటకి చేయించా. నేను మామూలుగా కొన్ని విషయాల్లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొస్తే నిలువెత్తు విగ్రహం ఉంది నా దగ్గర, అంటే ఫోటో, 6 అడుగులు ఫోటో, దానికి ఒక దండ వేశారు, దీపారాధన చేశారు. అట్లాంటి నేను చచ్చిపోయినట్ట?
వారు మిమ్మల్ని భగవంతుడి రూపంగా భావిస్తున్నారు. నేను ఆశ్చర్యపోయా చూసి. దేవుడు గుట్లో నా ఫోటో చాలా విచిత్రంగా ఉంటుంది. ఆ ఫోటో చక్కగా ఆ ఫోటో ఉంది అక్కడ. ఎదురుగుండా నిలువెత్తి ఫోటో 6 అడుగులు దండ వేశారు, కింద దీపారాధన పెట్టుకున్నారు. అట్లాంటి ఇప్పుడు మనిషి ఫోటో దీపారాధన చచ్చిపోతే పెడతారనేటువంటిది ఒకటి ఉంది కదా. అంటే ఇప్పుడు అక్కడ ఫోటోకి పెట్టారంటే నేను చనిపోయాననే. వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో నేనేదో శస్త్రచికిత్సకి నేను చేయగలిగినంత చేశాను కాబట్టి మా కుటుంబానికి వేరే దారి చూపించారనో రకరకాలుగా ఆ గురువు అనే తత్వంలో పెట్టుకున్నారు. అంతే. అంటే వాళ్ళకి నేను మంచిగా కనిపించా. అంతే. సో అంటే మనం చెప్పేటువంటి విషయానికి మనం చేసేటువంటి వాటికి ఒక 10 మందికి ఉపకారం కలిగింది అంటే వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్ళు అవుతున్నాం. అటువంటిప్పుడు ఇది 10 మందికి ఉపకారం కలిగితేనే మనల్ని దేవుడిగా భావిస్తున్నారు అన్నప్పుడు కొన్ని వేల లక్షల మందికి ఉపకారం జరిగినప్పుడు ఆయన సాక్షాత్తు భగవత్ స్వరూపమే కదండి. అంతే, కాదంటానికి వీల్లేదు. దీని గురించి మన వాళ్ళందరికీ నేను చెప్దాం అనుకున్నా. ఇవాళ ఎవరో కోర్టు వాళ్ళు వచ్చి నా హిందువు కాదు అంటే అవతల పడేశారు కదా. రేపొద్దున రాముడు దేవుడు కాదు అన్నారు అనుకోండి, ఏం చేస్తారు వీళ్ళంతా? ఎదురు తిరుగుతారా, విగ్రహాలు బయటపడేస్తారా? ఎదురు తిరుగుతారు. అంటే పురాణాల్లో ఆయనకు సంబంధించిన విధానాలు ఉన్నాయి కదండి కదా. మరి కొన్ని వందల సంవత్సరాలుగా బాబా గారి గురించి ఎన్నో చరిత్రలు చెప్పారుగా, ఎన్నో విషయాలు. ఎంతో మంది ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు అక్కడెక్కడో ఉన్న వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళటం కూడా చాలా మందికి తెలుసు. మరి ఆయన విషయంలో వచ్చేటప్పటికి నీకు నచ్చలేదు, నీకు నచ్చినప్పుడు నువ్వు ఎందుకు పడేస్తున్నావు బయటికి? బాబా గారు అందరికీ నచ్చారు. ఇవాళ కోర్టు కాదండి హిందువు కాదు అన్నారని చెప్పి నువ్వు బయటపడేసావు. ఆయన హిందువు కాదు అన్న మాటకి నువ్వు బయటపడేస్తున్నావు కదా. అటువంటి ఎంతోమంది ముస్లింల దగ్గరకి నువ్వు పూలు కొన్నా ఏవి కొన్నా కొనేవి. దీన్ని ఏమనాలి మరి? తప్పండి. నీకు ఇష్టం లేదు, నోరు మూసుకొని కూర్చో ఇంట్లో. అంతేగాని నీకు ఇష్టం లేదు కాబట్టి బాబా దేవుడు కాదు, బాబా హిందువు కాదు, నీకు ఎందుకయ్యా అది? నువ్వు కాదు అని చెప్పడానికి నీకు అధికారం లేదు. ఎందుకు అధికారం లేదు? నువ్వు ఎప్పుడు కూడా ముస్లింల దగ్గర ఎది కొనలేదా? గుడి దగ్గర పూలు మొత్తం వాళ్ళవే కదండి. ఇప్పుడు హైదరాబాద్లో నుంచి పూల వ్యాపారాలు మొత్తం వాళ్ళవే కదా. నువ్వు కొనలేదా? మరి ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? తప్పది. చేసేవన్నీ అధో పనులు మనం చేస్తున్నాం. కానీ ఒక విషయానికి వచ్చేటికి నా గొప్పతనాన్ని చూడు అని చేస్తున్నావు ప్రదర్శన, చూసావా? అది కరెక్ట్ కాదు. ఇదే ఇంకొకరికి ఎవరికి రాముడు నచ్చడు. నచ్చడే నా విషయంలో జరిగింది. మనం చోట జై శ్రీరామ్ అన్నారు, శ్రీ మహాగణాధిపతి నమః అన్న, మళ్ళీ జై శ్రీరామ్ అన్నారు, మళ్ళీ మహాగణాధిపతి నమః అన్న. మీకు రాముడు అంటే నచ్చదా అని అడిగారు, మీకు గణపతి అంటే నచ్చదా అని అడిగా. అసలు తేడా లేదు. అంటే నువ్వు అన్న పదం నేను అనకపోతే నీకు నచ్చట్లా. సో నేను అన్న పదం నువ్వు అనకపోతే నాకు నచ్చదు కదా. కానీ ఏ పదం అయితే ఏముంది, భగవంతుడు అన్ని రూపాల్లో అది కావాలండి. కావాల్సింది అది. నేను జై శ్రీరామ్ అన్నాను, మీరు మహాగణాధిపతి నమః అన్నారంటే అంటే మీరు వాళ్ళు వైష్ణవులు, వీరు బ్రాహ్మణులు కాబట్టి మీకు పడదా అని. అంటే తత్వం ఎలా ఉంది అంటే ఏదో ఒక రకంగా ఏదో ఒకరికి పుల్ల పెట్టాలి, విభజించడానికి కారణాలు చూడాలనేటువంటి తత్వంలో ఉన్నామండి. కాబట్టి నీకు నమ్మకం లేదు, వదలబో. అంతే. ఎవరి నమ్మకాలు నాకు నమ్మకం ఉంది, నేను నమ్ముతా. నన్ను కాదంటానికి నీకు అర్హత లేదు. అంతే విషయం. కరెక్ట్ అండి, నిజంగా. అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళే. నువ్వు ఏది నమ్మితే అది నువ్వు నమ్ము, కానీ పక్కనోడి నమ్మకాన్ని నువ్వు అనవసరంగా కించపరచాల్సిన అవసరం అయితే లేదు. ఖచ్చితంగా. అంతే గురుగారు, ధన్యవాదాలండి.